వెల్కమ్ టు టాప్ న్యూస్. దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు పురస్కారాలను అందించనుంది. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన 34 మందితో కూడిన జాబితాను వెల్లడించింది. వారిలో తెలంగాణ నుంచి బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప, జనగామకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, ఏపీ నుంచి హరికథ కళాకారిణి ఉమామహేశ్వరి ఉన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, ప్రముఖ సినీ నటుడు కొణిదెల చిరంజీవిలను రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ వరించింది. వీరితో పాటు కళారంగం నుంచి నృత్యకారిణి, సీనియర్ నటీమణి వైజయంతిమాల బాలి, ప్రముఖ భరతనాట్య కళాకారిణి పద్మ సుబ్రహ్మణ్యంలను ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది. బీహార్ కు చెందిన సులభ్ శౌచాలయ సృష్టికర్త బిందేశ్వర్ పాఠక్ కు సామాజిక సేవా విభాగంలో మరణానంతరం పద్మభూషణ్ ప్రకటించింది. ఈ ఏడాది వివిధ రంగాలకు చెందిన మొత్తం 132 మందికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. కళ, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, శాస్త్ర సాంకేతికం, ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, ప్రజాసేవ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని ఈ పౌర పురస్కారాలకు ఎంపిక చేసి గౌరవిస్తోంది. అసాధారణమైన విశిష్ట సేవలు చేసిన వారికి పద్మ విభూషణ్, ఉన్నత స్థాయి విశిష్ట సేవలు అందించిన వారికి పద్మభూషణ్, విశిష్ట సేవలు అందించిన వారికి పద్మశ్రీ అవార్డులు అందిస్తోంది. వచ్చే మార్చి, ఏప్రిల్ నెలలో రాష్ట్రపతి భవన్ లో జరిగే కార్యక్రమాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. దేశంలోని రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ లభించినందుకు తనకు ఎలా స్పందించాలో తెలియడం లేదంటూ మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. పద్మ విభూషణ్ పురస్కారానికి తనను ఎంపిక చేసిన తర్వాత చిరంజీవి ఎక్స్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. దీనిపై ఎలా స్పందించాలో తెలియడం లేదని ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం లభించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా తమ సొంత మనిషిగా, అన్నయ్యగా, బిడ్డగా భావించిన కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, సినీ కుటుంబం అండదండలు, లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే తాను ఈ స్థితిలో ఉన్నానని, తనకు దక్కిన ఈ గౌరవం వారిదేనని పేర్కొన్నారు. ఈ ప్రేమకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనని ప్రశ్నించారు. తన 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండి తెరపై భిన్నమైన పాత్రల ద్వారా వినోదం పంచేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారని చిరంజీవి పేర్కొన్నారు. నిజ జీవితంలోనూ అవసరమైనప్పుడు సమాజానికి తన వంతు సాయం చేస్తూనే ఉన్నానని తెలిపారు. అయితే తనపై చూపిస్తున్న కొండంత అభిమానానికి తాను ఇస్తున్నది గోరంతేనని చెప్పుకొచ్చారు. ఈ నిజం తనకు ప్రతిక్షణం గుర్తుకు వస్తూ ప్రతిక్షణం ముందుకు నడిపిస్తూ ఉంటుందన్నారు. తనను ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు చిరంజీవి ఆ వీడియోలో పేర్కొన్నారు. After hearing this news, I became speechless. I'm really overwhelmed. I'm humbled and grateful for this honor. It's only the unconditional and invaluable love of the people, audiences, my fans, my blood brothers and blood sisters that allowed me to reach here. I owe my life and this moment to you. I always try to express my gratitude in ways that I can, though I know I can never do enough. On screen, the last 45 years of my film career, I have tried to entertain you to the best of my abilities. And off screen, I try to help the needy by taking up relevant social and humanitarian causes from time to time. I have done so little, and yet you have given me such a great recognition and honor. I always remain indebted to you for your love and support. On this occasion, I would like to thank the Government of India and the Honorable Prime Minister Shri Narendra Modi ji for bestowing on me this coveted Padma Vibhushan. Thank you. Thank you one and all. Jai Hind. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను కలిశారు. భేటీ అనంతరం ఉండవల్లి అరుణ్ కుమార్ ను మీడియా పలకరించింది. షర్మిల మీతో ఏం మాట్లాడారు? కాంగ్రెస్ లోకి రమ్మన్నారా? సోనియా గాంధీ నుంచి ఏమైనా కబురు తెచ్చారా అని మీడియా ప్రతినిధులు ఉండవల్లిని ప్రశ్నించారు. అందుకు ఉండవల్లి బదులిచ్చారు. కుటుంబానికి కాదు, వైఎస్ రాజశేఖర్ తోటే నేను సమీపం, కుటుంబంతో నేను పెద్ద ఎప్పుడు లేవు. ఆయన పోయిన తర్వాత ఈ ఏళ్ళ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, వచ్చి ఎన్నేళ్ళు అయింది, 7 ఏళ్ళు అయింది. తర్వాత అనిల్ 2 సార్లు వచ్చాడు, ఈవిడ ఇప్పుడు వచ్చింది. అంటే విజయలక్ష్మి గారు అంటే ఆవిడ చాలాసార్లు ఇంట్లో భోజనం చేశాను కాబట్టి వడ్డించేది.
అందుకని ఆవిడ చెప్తుంది. అంటే పెద్దగా కుటుంబంలో నేను వెళ్ళి మాట్లాడితే వాళ్ళు నా మాట వినేంత సన్నిహితత్వం మాకేం లేదు, అంత క్లోజ్ కాదు మేము. ఇప్పుడు ఈవేళ షర్మిల చాలాసేపు మాట్లాడింది కాబట్టి ఓకే, రాజశేఖర రెడ్డికి ఉన్నటువంటి అవతల వాళ్ళని చామ్ చేసే పవర్ అమ్మాయికి ఉంది అని వాళ్ళు అనిపించింది. అయితే ఇప్పుడున్న అధికార పార్టీ కూడా వైఎస్ఆర్ విగ్రహాలను అనేక చోట్ల విగ్రహాలు ఆలోచించారు వైఎస్ రాజశేఖర. అలాంటి ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాంగ్రెస్లోకి వచ్చింది, తండ్రి పార్టీ వచ్చింది. అయితే రాజశేఖర రెడ్డి గారి కుమార్తె విధానంగానే అధికార పార్టీ వాళ్ళు విమర్శించే పరిస్థితి అయితే ఇవన్నీ అన్ని చోట్ల జరుగుతున్నాయండి. విమర్శించకపోతే మంచిది, మా చెల్లెలు పార్టీ పెట్టడం చాలా మంచిదైంది నాకు అని చెప్తాడు. అన్నీ ఇప్పుడు ఈ ఫ్యామిలీస్ విడదీసేయటం ఇవన్నీ అన్ని చోట్ల జరిగాయి. సాక్షాత్తు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా కాళ్ళు వెళ్ళిపోయింది. ఏం చేస్తాం ఇప్పుడు? నిన్న మొన్న విజయవాడలో చూస్తున్నాగా, అది తమ్ముడికి ఇస్తే అన్నం ఈయన పార్టీ పెట్టి విడదీసినట్టు కుటుంబం. రాజకీయాలు వేరు, కుటుంబాలు వేరు. అయితే అవసరమైనప్పుడు రాజకీయంలో అది వాడతారు, దాన్ని పెద్ద మనం పట్టించుకోక్కర్లేదు. మనం అంటే నేను పెద్ద పట్టించుకోను, అన్నీ జరుగుతున్నాడు. అప్పుడు ఆవేళ పురంధరేశ్వరిని తీసుకొచ్చి పెట్టలేదు, రాజశేఖర రెడ్డి గారే పెట్టింది. పురంధరేశ్వరి అంటే ఎవరు? ఎన్టీ రామారావు కూతురే కదా. ఒక కూతురు ఆ పార్టీ, ఒక కూతురి పార్టీ అయినట్టుగా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా వస్తాయి. ఇవన్నీ ఆ టైంకి అనడానికి కరెక్ట్గా ఛార్జ్ చేయడానికి సరిపోతుంది, కానీ పెద్ద వాటి మీద కామెంట్ చేసుకుని మాట్లాడుకుని అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి ఇంకా కాసేపు మీరు ఇప్పుడు చెప్పారు, నాకు ఒక అరగంట టైం ఇస్తే ఇలాంటివి 100 చెప్తాను. ఏదైనా అసలు పాలిటిక్స్ చర్చలు జరగలే. ఇదో నీ బ్లెస్సింగ్ కోసం వచ్చాను, నీ తప్పకుండా ఉంటాయమ్మా నా బ్లెస్సింగ్స్. రాజశేఖర్ కూతురు అన్ని టైప్లోను బ్లెస్సింగ్స్లో టైప్స్ ఉండవు. ఆయురారోగ్య ఐశ్వర్యాలు అన్నీ వచ్చాయి. సన్నిహితంగా ఉన్నాను. ముసలాన్ని చిన్నపిల్ల కలిస్తే 2 రోజుల నుంచి పాలిటిక్స్ వస్తున్నారు. మా కుటుంబాన్ని విడగొట్టండి కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ అంటున్నారు. ఈవిడేమనేమో కాదు, ఆయన బీజేపీ మమ్మల్ని కుటుంబానికి సంబంధించిన విషయం మనమే మాట్లాడతాం. నేను అందరితో టచ్లో, నాకు ఈ 10 ఏళ్లలో నాతోటి బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు ఎవరంటే ఇప్పుడు ఉండటానికి అవకాశం ఉంది. చిన్నప్పటి నుంచి కాంగ్రెస్లో ఉన్నాను. ఇప్పుడైనా వీళ్ళతోటే టచ్. రఘువీరారెడ్డి గారి ఇంటికి వెళ్ళి 4 రోజులు నుండి వచ్చాము. సేలం ఫోన్ చేస్తుంటాడు, రేపు జిల్లాలో ఏమొచ్చాను. సరే పల్లవరాజు గారు మన జిల్లా అయింది. అందరూ రెగ్యులర్గా టచ్లో ఉన్నాడు తప్ప కొత్తగా. ఇంకా షర్మిల మాత్రం ఓకే, ఆవిడ మామూలుగా రాజశేఖర్ బతుకున్నప్పుడు కూడా ఆడపిల్ల కదా, అంత ఎక్కువగా నాకు జగన్తో ఉన్నంత చనువు లేదు. జగన్ అయితే 2-3 సార్లు కలవటం, కూర్చొని మాట్లాడుతుంది. ఈవిడ మొన్న తండ్రిది ఏదో ఫంక్షన్ పెట్టినప్పుడు ఆ ఫంక్షన్కి వెళ్ళాను. అప్పుడు కొంచెంసేపు మాట్లాడుతున్నాను. వ్యాలీ ఇంటికి వచ్చింది. ఇంటికి రావడం కూడా పూర్తిగా ఫ్యామిలీ జరిగింది. మొన్న వాళ్ళ ఆయన వచ్చి పెళ్లికి కూర్చోలేదు. ఇదంతా పెద్ద రాజకీయ ప్రాధాన్యత ఉన్నటువంటి మీటింగ్ కాదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జోషి చెప్పారు. రాష్ట్రంలో ఏ పార్లమెంట్ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ కు బీఆర్ఎస్ పోటీ కాదన్నారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ 13-14 స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు నాకున్న అంచనాల్లో కాంగ్రెస్ పార్టీకి 13-14 స్థానాలు, పార్లమెంట్ స్థానాలు గెలిచే అవకాశాలు స్పష్టంగా అవపడుతుంది.
ఎనీ పొలిటికల్ అనాలిసిస్ మీరు చూసిన పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మనుగడ కొంత కష్టంగానే అనిపిస్తుంది. ఎందుకంటే జాతీయ స్థాయి ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వేయాలో ఓటు ఒక పొలిటికల్ అనాలిసిస్ గా కూడా మనం అనుకుంటే పోటీ కాంగ్రెస్ కొన్ని కాన్స్టిట్యూన్సీ లో బీజేపీకి ఉంటుంది. నాకు తెలిసి రాష్ట్రంలో ఏ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో కూడా బీఆర్ఎస్ పెద్దగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీగా ఉండదు అని చెప్పి అనిపిస్తుంది. సహజంగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 13-14 స్థానాలు వచ్చి ఇతర పార్టీలకి చాలా తక్కువ స్థానాలు వచ్చినప్పుడు ఆ పార్టీలు బలహీనపడి క్షీణించిపోయే ఏదైతే ఒక పొలిటికల్ అనాలిసిస్ గా ఈరోజు అనిపిస్తుంది నాకు. బీజేపీ వాళ్ళు ఏదో ఎగురుతుంది కానీ పెద్దగా వాళ్ళకి క్యాడర్ బలం కానీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కూడా లేదు తెలంగాణలో ఎక్కువ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీస్. సో కాంగ్రెస్ ఇస్ సెట్ ఫర్ ఏ నియర్లీ క్లీన్ స్వీప్ ఇన్ తెలంగాణ ఇన్ పార్లమెంట్ ఎలక్షన్. మొన్న జరిగిన ప్రోగ్రాము వాళ్ళు ఒక రాజకీయ లబ్ధి కోసం చేశారు కానీ ఈ దేశ ప్రజలు చాలా చైతన్యవంతులు. ఆ విధంగా డైవర్ట్ కారని చెప్పి నా అంచనా, నా ఆలోచన. తెలంగాణలో అయితే నేను తెలంగాణకు పరిమితం అవుతా. ఓకే, తెలంగాణలో అయితే మీడియాలు తప్పితే బీజేపీ పెద్దగా అవపడతలేదు. గ్రౌండ్లో మీడియాలో అవపడుతుంది అంతే. నేను ఎంత లోతుగా గత టీఆర్ఎస్ పరిపాలన విశ్లేషణ కానీ అనాలిసిస్ చేస్తుంటే అంత భయంకరం ఉంది పరిస్థితి. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం అసలు అరే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇంత నిర్లక్ష్యంగా, ఇంత అసమర్థంగా, ఇంత క్రిమినల్గా నెగ్లిజెంట్గా, ఇంత కరప్ట్గా ఎవరైనా ఉండగలుగుతారంటే అసలు ఊహకందిన విషయం. ఏ రంగం చూసినా టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పనితీరు విధ్వంసకరంగా ఉంది. డెస్ట్రాయ్ సిస్టమ్స్, ఇరిగేషన్, పవర్, సివిల్ సప్లైస్ నాశనం పట్టేసిండ్రు. మేము అన్నీ కూడా క్రమక్రమంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. తెలంగాణని ఏ విధంగా ఒక రైట్ వేలో తీసుకుపోవడానికి క్రమక్రమంగా తీసుకుపోవడం జరుగుతుంది. పాపం కేటీఆర్ గారు ఇంకా ఆ భ్రమల్లో జీవించడం మానేసేయాలి. దట్ ఈస్ కంప్లీట్లీ ఒక ఇల్యూజన్ లో, ఒక డ్రీమ్స్ లో బ్రతుకుదిగా రియాలిటీకి మీరు దిగాలి. అసలు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఇక ప్రజలు తిరస్కరించడమే కాదు, ముందు ముందు నాకైతే ప్యూర్లీ ఒక పొలిటికల్ అనాలిసిస్ పద్ధతిలో బీఆర్ఎస్ పార్టీ ఎగ్జిస్టెన్స్ కూడా ప్రశ్నార్థకంగా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రలో భాగంగా కోనసీమ జిల్లా చెల్లపల్లిలో పర్యటించారు. గతంలో చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై మృతి చెందిన టీడీపీ కార్యకర్త సలాది విశ్వనాథన్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. విశ్వనాథన్ కుటుంబానికి 3 లక్షల చెక్కును అందించారు. షర్మిల మాటలు చూసి జాలేస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. షర్మిల మాటల్లో కొత్తదనం లేదని తెలిపిన బొత్స చంద్రబాబు మాట్లాడిన మాటలనే షర్మిల మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా తాకట్టు పెట్టింది చంద్రబాబే అని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంకు కేవలం అంశాల వారీగానే మద్దతు ఇస్తున్నామని తెలిపిన మంత్రి బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాత్రం ఇదే జరుగుతోందన్నారు. అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలిశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మేము 3 రాజధానులకి మద్దతు ఇస్తే బీజేపీ అమరావతికి జై కొడుతోందని అన్నారు. ప్రతిపక్షాల వారికి అధికారం వారికి ఇవ్వాలి, మాకు సంక్షేమం కావాలి అని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు. ప్రజలు ఏది మర్చిపోరు, మరో 70 రోజుల్లో ప్రజలే సమాధానం చెబుతారని బొత్స తెలిపారు.
వ్యవహార సైతం చూసి నాకు జాలి అనిపించింది. అయ్యో పాప అనుకున్నాను. ఎందుకంటే ఏదైనా ఒక సమస్యను మాట్లాడుతున్నాం, సందర్భాన్ని మాట్లాడుతున్నాం, ప్రత్యేకత ఏదైనా కూడా ఏదైతే ఇంతకుముందు నాయకులు చెప్పిన మాట్లాడుతున్నాయో వాటిని మళ్ళీ పదే ఉపయోగిస్తే ఎంతో కొత్తగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఏదైతే మాట్లాడదో అవే మాటల్ని మాట్లాడదాం. కొత్త మేము చెప్పడం కొత్త ఏమని చెప్పండి. ప్రత్యేక హోదాను ఎవరు తగ్గడ పెట్టేది? ప్రత్యేక ప్యాకేజీ ఎవరు అడిగేది? సన్మానాలు ఎవరు తీసుకున్నారు? ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చి మాకు సరిపోద్ది అని చెప్పి రాసిచ్చారు? ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదా? ఆనాడు పరిస్థితులు కాదా? మరి ఇవాళ ఆ విషయాన్ని మర్చిపోయి మరి ఇవాళ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసమో ప్రజలు నిర్ణయిస్తారు. నేను కాదనలేదు. అంటే సార్ ఎంపీ సీట్లు ఇస్తే ఖచ్చితంగా మెడల ఉంచుతామంటూ ఇప్పుడు కేంద్రానికి సాగిలు పడ్డారంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ సాగిలు పడ్డాం. కేంద్రంతో అవసరం వచ్చినప్పుడు అంచెల వారీగా మనకి రాష్ట్రానికి సంబంధించిన అంశాలను చేయడం తప్ప ఈ దేశంలో ఏ రాష్ట్రం వచ్చి ఆ వాతావరణం లేకుండా చేసింది చెప్పండి. కాంగ్రెస్ రాష్ట్రాలు చెప్పండి. మరి నిన్న కాక మొన్న మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారు వెళ్ళి మరి ప్రధానమంత్రిని అలాగే హోంమంత్రిని కలలేదా? ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా, ఎందుకు కలిసాడు? దేనికోసం కలిసాడు చెప్పనండి. ఇవన్నీ చిన్న నాకు అందుకే జాలి వేస్తుంది మాట. ఎందుకు వాడినంటే అందుకు వాడే మాట. ఫెడరల్ వ్యవస్థలో కేంద్రం రాష్ట్రం రెండు కూడా ఒక స్వద్భావన వాతావరణం వెళ్ళి అక్కడ ఉన్న అంశాల వారిగా ప్రజలకు కావాల్సిన అంశాలు విధానం మారింది. ఎవరి విధానం మారింది కానీ భారతీయ జనతా పార్టీ విధానం మారింది, మా పార్టీ విధానం మారింది. ఇప్పుడు 3 రాజధానుల విధానం మాత్రమే మేము దానికి సమర్థిస్తున్నాం. ఈ ప్రాంతాలు ఉత్తరాంధ్ర ప్రాంతం బాగుపడాలి, అభివృద్ధి చెందాలి, అలాగే రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందాలి, అలాగే కొత్త ప్రాంతం అభివృద్ధి చెందాలని మేము పెట్టాం. భారతీయ జనతా పార్టీ కాదు అమరావతి ఉండాలని కోరుకుంటున్నారు. అది వాళ్ళ విధానం, ఇది మా విధానం. అంతేగాని దానికి తగ్గట్టు ఏం మాట్లాడలేదు కాదు కదా. మంత్రి రోజాపై పుత్తూరు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. పదవిపై ఆశ చూపి తన నుంచి డబ్బులు తీసుకోలేదని మంత్రి రోజా ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే రోజాపై చేసిన ఆరోపణలకు క్షమాపణ చెబుతానని అన్నారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తాను టీడీపీతో కుమ్మక్కైనట్లు ఆరోపిస్తున్న వారు అందుకు సాక్ష్యాలు చూపెట్టాలన్నారు. పుత్తూరు మున్సిపాలిటీకి సంబంధించి పుత్తూరు చైర్మన్ హరిగారు వచ్చి ఇక్కడ నేను చెప్పేదన్నీ అవాస్తవాలు, వాళ్ళు ఎటువంటి డబ్బులు భువనేశ్వరి గారు ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు, మేడం గారికి 40 లక్షలు ఇవ్వలేదు అని చెప్పి టీడీపీ వాళ్ళతో కుమ్మక్క అయిపోయి ఆమె ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంది అని చెప్పారు. మేము రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఉన్నామన్న పార్టీలో టీడీపీ వాళ్ళతో కుమ్మక్క అయి నేనైతే చెప్పలేదు. మీ మీద నేను కనీస ఒక మాట అంటూ కూడా నేను మాట్లాడలేదు, కానీ ఇప్పుడు కూడా మాట్లాడదలుచుకోలేదు. మీరు ఇచ్చింది అవాస్తవం అంటున్నారు కదా, నేను అన్ని నిరూపించుకున్నాను, నేను సాక్ష్యాధారాలతో ఎత్తి పెట్టినాను కదా. మీరేదైనా నేను కుమ్మక్క అయినట్టు ఎవరితోనో కలిసినట్టు మీరేదైనా సాక్ష్యాధారాలు ఉంటే పెట్టి మాట్లాడండి, తర్వాత నేను దానికి సమాధానం చెప్తాను. నా దగ్గర డబ్బులు తీసుకుని వీడియో పెట్టాను, మా ఇంటికి వచ్చి డబ్బులు తీసుకొని అతను అన్న తీసుకున్నానని చెప్పింది కూడా సాక్ష్యాధారాలతో సహా రుజువులు చేసి పెట్టి మీకు చూపించాను. అదేదైనా ఉంటే నాకు చెప్పండి, నేను మాట్లాడతాను మీతో. ఇంకోటి సత్య అనే అతను, నేను వ్యాపారం నిమిత్తం ఆమె దగ్గర డబ్బులు తీసుకున్నాను, నేనైతే అప్పు కోసం కాదు అని పదవి కోసం ఇవ్వలేదు అనేసి అని అన్నాడు. మీ సమక్షంలోనే నేను అతను చెప్పించినాను, మీ మీడియా సమక్షంలోనే అతను కాల్ రికార్డు ఉందన్న, ఆ సాక్ష్యం కూడా మీకు నేను ఇస్తాను. చూడండి, 40 లక్షలకు ఇచ్చినావు, నాకేం సంబంధం ఉంది, వాళ్ళకి కదా నువ్వు ఇచ్చినావు డబ్బులు, నువ్వు ఇచ్చినావు, నేను తీసుకుపోయి ఇచ్చినాను, మధ్యలో నన్ను అడిగితే ఎందుకు, నాకెందుకు ఫోన్ చేస్తారని చెప్పి ఆడియో రికార్డు కూడా మీకు ఇస్తాను. నేను ఇప్పుడు వినండి, సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తానన్న. నేను అతను ఏదో నోటు మాటలు చెప్పి ఇక్కడ వచ్చి నిజాలని అబద్ధాలని చెప్తే మాత్రం నేనైతే ఒప్పుకోదలుచుకోలేదు. సాక్ష్యాలు చూపించమని చెప్పండి. అటు కూడా ఇంకోటి, నేను ఇంటికి పోయినాక ప్రెస్ మీట్ పెట్టినాక
ప్రెస్ మీట్ పెట్టేసి ఇంటికి పోయిన తర్వాత నువ్వు ఎందుకు పోయినావు ప్రెస్ మీట్కి? మేము ఇచ్చేసి ఉంటాం కదా డబ్బులు అంటే అక్కడ నువ్వు కుమారస్వామి దగ్గరికి తీసుకొని పో, ఇప్పుడు నువ్వు కుమారస్వామి రెడ్డికి తీసుకొని పోయి నేనే తీసుకున్నాను కదా అని అన్నా మాట్లాడాలి కదా అతను. కుమారస్వామి రెడ్డి దగ్గర కాదు కదా నువ్వు డబ్బులు నేనేం కదా తీసుకున్నాను, నువ్వెందుకని వాళ్ళ వ్యాపార నిమిత్తం ఎత్తుకున్నాను కదా అని వాళ్ళ పేరన్నా నా దగ్గర ప్రస్తావించున్నాను కదా నువ్వు. ఆ విషయం ఎందుకు చెప్పడం లేదు? ఇప్పుడనే అడుగుతున్నా నేను. ఊరికే అవాస్తవాలంతా మాట్లాడద్దండి. సాక్ష్యాధారాలు ఏదైనా ఉంటే చూపించండి. నేను సాక్ష్యాలతో నిరూపించినాను నా దగ్గర డబ్బులు తీసుకునేది వాస్తవము. నాకు 40 లక్షల రూపాయలు రావాలి, ఖచ్చితంగా రావాలి. నేను ప్రమాణం చేసేదాన్ని కూడా సిద్ధంగా ఉన్నాను. రోజా మేడం కానీ నాకు చైర్మన్ పదవి ఇస్తానని చెప్పి, నా కుమారస్వామి అన్న కానీ మా రోజా మేడం కానీ నాకు మాట ఇవ్వలేదని చెప్పండి. ఈ విషయం నియోజకవర్గం అంతా తెలుసు, ఎవరు చైర్మన్ అని చెప్పి అనుకున్నారనేది నియోజకవర్గం అంతా చెప్పు. నేను డబ్బు ఇచ్చింది కూడా నియోజకవర్గం అంతా తెలుసు. కాబట్టి నేను కుమారస్వామి అన్నని కానీ రోజా మేడంనే అడుగుతున్నాను, మీరు నాకు మాట ఇచ్చి నన్ను ఏమార్చలేదా? నేను కాణిపాకం వచ్చి నేను సత్యం చేస్తాను, మీరు నా దగ్గర 1 రూపాయి కూడా తీసుకోలేదన్నట్టు, పదవి ఇస్తామని చెప్పి 1 రూపాయి కూడా తీసుకోలేదన్నట్టు మీ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పేయండి. బేషరతుగా నేను వచ్చి మీడియా ముందునే క్షమాపణ అడిగి వెళ్ళిపోతాను నేను చేసిన తప్పు అనేసి. ఇంకా వాళ్ళ దగ్గర తిరిగి అలిసిపోయి వాళ్ళు మేము అంత ఇవ్వలేమో, నువ్వు 29 లక్షలు అయితే ఇవ్వగలుగుతాం, ఇవ్వము మేము అసలు 29 లక్షలు అయితే ఇవ్వగలుగుతాము, తీసుకొని పో, అది కూడా ఇస్తాం తీసుకొని పో అని నెగ్లెక్ట్గా మాట్లాడినారన్న. ఇంక విధి లేని పరిస్థితుల్లో నేను ఏం చేయలేని పరిస్థితుల్లో దానికి కూడా ఒప్పుకున్నాను నేను. దాన్ని కూడా మీడియా ముఖంగా వస్తానంటేనే మమ్మల్ని 2 నెలలు టైం అడిగాడు. 2 నెలల తర్వాత కూడా వెళ్తే మళ్ళీ 1 నెల అడిగాడు. అన్న ఇప్పుడే లేట్ అయిపోయింది కదా, దానన్నా ఇస్తానని దానన్నా ఇచ్చేయని రిక్వెస్ట్ చేసుకున్నాను నేను. దాన్ని కూడా ఇవ్వకుండా మనిషి 2 నెలలు 3 నెలలు 1 నెల 2 నెలలు అంటే గడిపేసరికి ప్రజాగ్రహం తప్పదని గ్రహించే సీఎం జగన్ స్వరం మార్చారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ విమర్శించారు. ధైర్యం నమ్మకం పోయి జగన్ లో భయం మొదలైందని అన్నారు. 2021లో నా వెంట్రుక కూడా పీకలేరు అన్న వ్యక్తి ఇప్పుడు సంతోషంగా దిగిపోతాను అనడానికి కారణం ప్రజాగ్రహమేనని స్పష్టం చేశారు. డబ్బులిచ్చి మరీ ఇంటర్వ్యూ పేరుతో ఓ జాతీయ మీడియా సంస్థకు జగన్ చెప్పిన విషయాలు ఆయన్ని పట్టి పీడుస్తున్న భయానికి సంకేతాలని షరీఫ్ పేర్కొన్నారు. గతంలో వెలువచ్చిన మరి అభిప్రాయాలకు భిన్నంగా ఈనాడు ఆయన మాట్లాడుతున్నారు. ఒకసారి మనం కనుక గుర్తు తెచ్చుకుంటే 2021 సంవత్సరంలో ఆయన ధైర్యం పరాకాష్ఠకు చేరింది. లెక్కలేని తనం వచ్చింది. ఎవరిని కూడా మరి ఒక సాధారణ విషయంగా తీసి పాడేసి ఒక వెంట్రుకతో సమానంగా తీసేసి మాట్లాడే తత్వంలో ఆయన వ్యవహరించారు. ఆనాడు అన్నారు నా వెంట్రుక కూడా పీకలేరని. 2021లో ఆ స్వరం. 2022 వచ్చేటప్పటికి స్వరం మారింది. మారి నన్ను నమ్మండి అని ప్రజలకి విన్నపించుకునే పరిస్థితి వచ్చింది. ఆ రకంగా 2022లో నమ్మండి అని విన్నపించుకున్న ప్రజలు నమ్మేలా లేరు అని తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు 2023లో మిమ్మల్నే నమ్ముకున్నాను అని ప్రజల మీద భారం పెట్టే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఆ రకంగా 2023 సాగిన తర్వాత 2024 తర్వాత వాస్తవ పరిస్థితులు ఆయనకు అర్థమైనాయి. ఈనాడు ప్రజలు మిమ్మల్నే నమ్ముకున్నాను, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు మీ బిడ్డ అని చెప్పుకున్న వ్యక్తి ఈనాడు ఓడిపోయినా పర్లేదు నేను సంతోషంగా దిగిపోతాననే స్థాయికి వచ్చారంటే ఏ రకంగా ఆయనలో ఓటమి భయం పట్టుకుందో ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజలు తరుగు కొడతారు, ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు అనే భయాందోళనకు గురి అవుతున్న మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు వాస్తవ పరిస్థితుల్ని గమనించి ఈరోజు దాన్ని తట్టుకుని నిలబడటానికి అనేక విధాలైన అప్రజాస్వామిక విధాలని మరి అనుసరించడానికి కూడా ఆయన వెనుకాట్లేదనేది ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజే మన 2024 జనవరి 5వ తారీఖున రావాల్సిన ఓటర్ల జాబితా మరి 22వ తారీఖు వచ్చింది. ఇందులో కూడా చాలా అవకతవకలు జరిగినాయి. మరి ఎవరైతే ఈరోజు మరి వార్డు వాలంటీర్స్ ఉన్నారో,
సచివాలయ సిబ్బంది ఉన్నారో వాళ్ళని ఆసరాగా తీసుకుని ఈ ఓటర్ల జాబితాని కూడా తప్పులు తడకగా చేయడానికి కూడా ప్రయత్నం చేశారంటే ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారు అనే భయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టి పీడిస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ కానీ అంగన్వాడీ హెల్పర్స్ కానీ మరి సుమారుగా 40-42 రోజులుగా చేస్తున్న మరి సమ్మెని కూడా లెక్క చేయకుండా ఈనాడు ఉన్నాడంటే ఈరోజు 1,05,000 అంగన్వాడీ వర్కర్సు వాళ్ళ కుటుంబాలు ఈరోజు ఎప్పుడు తవరి కొడదామా, ఈ ముఖ్యమంత్రి రాష్ట్రం నుంచి ఎప్పుడు వైదొలిగిద్దామా అనే ఆలోచనలో ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. అదే రకంగా మరి ఏదైతే భవన నిర్మాణ కార్మికులు లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. బీజేపీ మేనిఫెస్టో కోసం దేశ యువత తమ ఆలోచనలను పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నమో యాప్ లో యువత తమ అభిప్రాయాలను పంచుకోవాలని ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. న్యూ ఓటర్స్ కాన్ఫరెన్స్ ను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ విధంగా సలహాలను అందించిన వారిలో కొందరిని మోదీ భవిష్యత్తులో కలవనున్నట్టు చెప్పారు. నమో యాప్ లో తమ అభిప్రాయాలను తెలియజేయాలని మోదీ విజ్ఞప్తి చేశారు. उन लोगों का सही चुनाव हो, ये जिम्मेदारी आप नौजवान मतदाताओं पर है. आपके लिए जरूरी है कि अगले भारत का भाग्य उज्जवल बनाने के लिए वोट दें. इसलिए याद रखिएगा, आपका एक वोट और देश के विकास की दिशा दोनों आपस में जुड़े हुए हैं. आपका एक वोट भारत को दुनिया की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनाएगा. आपका एक वोट भारत में एक स्थिर और बड़े बहुमत वाली सरकार लाएगा. आपका एक वोट भारत में तेज रिफॉर्म्स को, उसकी गति को और तेज गति देगा. आपका एक वोट भारत में डिजिटल क्रांति को और ऊर्जा देगा. आपका एक वोट पहले भारतीय को अपने दम पर अंतरिक्ष में पहुंचाएगा. आपका एक वोट अंतरिक्ष में भारत का पहला स्पेस स्टेशन स्थापित करवाएगा. आपका एक वोट भारत में पहला पैसेंजर एयरक्राफ्ट बनवाएगा. आपका एक वोट दुनिया में भारत की साख और बढ़ाएगा. इसलिए आपके एक वोट में बहुत बड़ी ताकत है. साथियों, जब देश में पूर्ण बहुमत वाली सरकार होती है, जब देश में स्थिर सरकार होती है, तो देश बड़े फैसले लेता है. दशकों से लटकी हुई समस्याओं को सुलझाकर आगे बढ़ता है.